హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తెల్లపిండి రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాము. ముందుగా రొయ్యలనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని, అలానే అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీచు వాసన రాకుండా ఉంటది. అలానే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి పీస్ అనేది చాలా స్మూత్‌గా ఉంటది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, అలానే పసుపు వేసి బాగా మగ్గపెట్టాలి. ఇవంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తెల్లగపిండినైతే వేసుకోవాలి. తెల్లగపిండి ఎప్పుడు కూడా బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఉండలు కట్టడం వల్ల ఏంటంటే మనకి పిండి పిండిగా ఉండి అంత టేస్ట్ అనిపించదు. సో, అలా తిప్పుతూ ఉండండి. తెలగపిండి బాగా ఉడికిన తర్వాత అది ఒక సైడ్‌కి పెట్టేసుకోండి. నెక్స్ట్ తాలింపయితే వేసుకోవాలి మనం. తాలింపుకి కావాల్సినవి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, అలానే కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలనైతే అందులో వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చి రొయ్యలు అక్కడ ఫ్రై చేసి ఉంటాము. బట్ మళ్ళీ ఇందులో బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బావుంటది కర్రీకైతే. ఇవంతా కూడా బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మనం తెలగపిండినైతే ఇందులో వేసేయాలి. ఇందులో వేసి మొత్తం కూడా ఒకసారి కలిపి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత బావుంటది టేస్ట్ కర్రీకి. అంతా బాగా అయిన తర్వాత లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర అలా వేసుకొని మీరు సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో ఈజీగా, టేస్టీగా 2 మినిట్స్‌లో మనం చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.